ఇటుక ఛత్తీస్గఢ్ లో మరోసారి అలజడి నెలకొంది. కొండగావ్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కిలం బర్గుం అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలానికి ఒక AK-47 ఇతర ఆయుధ సామాగ్రితో పాటు పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. రైటిక ఛత్తీస్గఢ్ లో మరోసారి అలజడి నెలకొంది. కొండగావ్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కిలం బర్గుం అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలం వద్ద ఒక AK-47 ఇతర ఆయుధ సామాగ్రితో పాటు పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, సువర్ణ మరోమారు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకి పోలీసుల మధ్య ఎదురు కాన్ఫ్లిక్ట్ చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ కొండగావ్ జిల్లా పరిధిలోని నారాయణపూర్ ప్రాంతంలో జిల్లా సరిహద్దులో మావోయిస్టులకి పోలీసులకి అయితే భీకర చోటు చేసుకుని అక్కడ ఏదైతే పక్కా సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న క్రమంలో మావోయిస్టులు పడ్డారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాల పోలీసులకి మధ్య భారీగా ఎదురు కాన్పులు చదువుతున్నాయి. ఎదురు కాన్పుల్లో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 2 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఆ ప్రాంతంలో AK-47 తో పాటు ఇతర మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరంలో గత 3 నెలలుగా మావోయిస్టులకు అయితే పెద్ద ఎదురు దెబ్బ జరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో కూడా మావోయిస్టు పోలీసులు కూడా సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరికొంత మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో ఆ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అయ్యప్ప.